అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. నీకోసం కాదురా నిన్ను మోసి కన్నది, పేగు తెల్చినప్పుడే ప్రేమ తెలుసుకున్నది. పాలిచ్చి లాలిల్చి బాబు నాన్న అని పిలవలేని తల్లిని, అమ్మా అని పిలవకు తప్పు కాదది. ఇలా రండి రండి, అటు చూడండి. మధు, ఇన్నాటికి ఇంటికి మంచి రోజులు వచ్చారా? ఏమిటన్నా? పేరుకి మాత్రమే అమ్మాయిన అరుణ, ప్రవర్తనలో కూడా అమ్మగా మారిపోయింది. తెలుసు నా మీద ఇంకా కోపమా? నన్ను మన్నించండి. ఇన్నాళ్ళు తూరపు కొండల్లోని పని భ్రమపడ్డాను. ఎండమావుల్లో అమృతం దొరుకుతుందని ఆశపడ్డాను. ఆచరించే భర్తని ఆప్యాయంగా చూసుకునే నా వాళ్ళని కూడా కాదన్నాను. ఆడదానికి ఇంటిని మించిన స్వర్గం లేదని ఇప్పుడు తెలుసుకున్నానండి, ఇప్పుడు తెలుసుకున్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్. కథ సుఖాంతమైంది. మేము కోరుకున్నది, ఆ దేవుణ్ణి వేడుకున్నది ఇదేనమ్మా. పశ్చాత్తాపంతో నీ కంట కన్నీటి చుక్క మెరవాలని, ఆనందంతో ఈ ఇంట పన్నీటి చల్లు కురవాలని ఆశించాం. అదే జరిగింది. మీరెప్పుడు ఇలాగే సుఖంగా ఉండాలి. మేము వస్తాం. ఆనంద్, మీరు మా పరిచయస్తులు గారు, బంధువులు గారు. మాకెందుకు ఇంత సహాయం చేశారు? ఎవరు మీరు? అదే సస్పెన్స్. చెప్తాం బాబు. ఈ ఊరు వదిలే లోపల మీకు తప్పకుండా చెప్పే వెళ్తాం. కానీ ప్రస్తుతం మంచి మలుపులు ఆగిపోయిన ఒక సీరియల్ నవల్లాగా ఒక డ్యూటీని సగంలో ఆపేసి వచ్చేసాం. అది ఇలాంటి కేసే. కళ్ళ ముందున్న స్వర్గాన్ని తెలుసుకోలేని నాలాంటి పుట్టివాళ్ళు ఇంకా ఉన్నారన్నమాట. ఎవరండి వాళ్ళు? వాణి అని శివాలయం వీధిలో ఉంటుంది. వాణియా? అంటే సుధాకర్ భార్య? అవును, అది నా ప్రాణ స్నేహితురాలండి. అలాగా? మరియ సుధా, నువ్వేమీ అనుకోనుకుంటాను. నో నో నో, హై సొసైటీ. ఒకటి పెళ్ళం ఇంకొకరిని పూసుకు తిరుగుతుంటే చూస్తూ లొట్టలేయడం నాగరికత లక్షణం డియర్. నా హస్బెండ్ కల్చర్డ్ మ్యాన్. ఇస్ ఇట్? నేనేం చేసినా ఏమీ అనుకోరు కదూ డార్లింగ్. నీ స్పర్శనాలు వింత కోరికలు రేపుతోంది. ఈజీ. నాకు అంతే డార్లింగ్. ఐ లవ్ యూ. వాణి, ఇక చాలు, ఇంటికి పోదామరా. అబ్బా, అప్పుడేనా? ఇంకా ఇంటికి వెళ్ళే టైం కాలేదు డార్లింగ్. గోపితో కాసేపు డాన్స్ చేసి ఇంకాస్త మందు వేసుకుని వెళదాం. పల్లెటూరు బయటలా బిహేవ్ చేయొద్దు. వానికి ఇక్కడే ఉండాలి.
ఐ విల్ డ్రాప్ హర్. కావాలంటే నువ్వు వెళ్ళు. మిస్టర్ గోపాలకృష్ణ, నీ ప్రవర్తన నాకేం నచ్చడం లేదు. ఆమెను ముట్టుకోవద్దు. ఏ నువ్వు ఇంకో ఆడదాన్ని ముట్టుకోవచ్చు కానీ నన్ను ఇంకో మగాడు ముట్టుకోకూడదా? హౌ ఫన్ ఇట్ ఈస్. యూ సెల్ఫిష్ డెవిల్. కమ్ ఆన్ డార్లింగ్. వాణి, వాణి నీకు భార్య అయితే కావచ్చు కాక, కానీ నాకు ఫ్రెండ్ రా. కావాలంటే పట్టుకుంటాను, ముట్టుకుంటాను. ఇట్స్ మై విల్. మళ్ళీ ఇలా ప్రవర్తించావంటే నీ మక్కెలను కొడతాను. దిస్ ఈస్ ద లా ఆఫ్ లెసన్ అండ్ రిటార్ట్. ఇది నేను కనిపెట్టిన సూత్రం. మైండ్ ఇట్. డార్లింగ్ వదులు. వదలమంటుంటే వదులు డార్లింగ్. వదలమంటుంటే. వదులు డార్లింగ్. వదలమంటుంటే. ఏమిటిది డార్లింగ్? ఆ గోపాలకృష్ణ చాలా మంచివాడు. ఐ లైక్ హిమ్. మా ఇద్దరిని ఎందుకు దూరం చేస్తావు డార్లింగ్? మళ్ళీ ఈసారి ఆ గోపాలకృష్ణ గారి పేరు ఎత్తావంటే నిన్ను చీరట చేస్తా. What is this nonsense? అతని స్పర్శలో ఆనందం ఉంది, ఇంత అనుభూతి ఉంది. ఇవాళ హ్యాపీగా తాగాను, జాలీగా డాన్స్ చేశాను. లాకొచ్చి ఇక్కడ పడేశావు. ఎవరో అన్నట్టు పండగ నాడు కూడా పాత మౌడేనా? వదులు డార్లింగ్. మందు పడకపోతే ముందు కదలేను. నాన్సెన్స్. ఇక నువ్వు తాగడానికి వీలేదు. తాగంటే నేను బ్రతకలేను డార్లింగ్. కాళ్ళు చేతులు వణుకుతాయి. స్టాప్ ఇట్. ఇలా తాగి అడ్డమైన విధవులతో కలిసి తిరగడం, కావలించుకోవడం నేను భరించలేను. రాణి, నేను నీ భర్తన్న విషయాన్ని మర్చిపోవద్దు. రానట్టున్నా నన్ను బయటికి తీసుకెళ్ళినప్పుడు భర్తని మర్చిపోయావా డార్లింగ్? వద్దంటున్నా నా నోట్లో ఈ విషయం పోసినప్పుడు మొగుడు అని గుర్తులేదా? కాదంటున్నా నా చేతిని పరాయి వాడికి అందించినప్పుడు కట్టుకున్నవాడివని మర్చిపోయావా డార్లింగ్? అంతా నువ్వే చేసి ఇప్పుడు ఒక్కసారిగా భర్తవని గుర్తొచ్చి
మానేయమంటున్నావా డార్లింగ్? నోర్మోయ్, నిన్ను బయటికి తీసుకెళ్ళింది సరదాగా గడపడానికే గాని సరాయి మగాడితో సరసాలాడి కాపురం చేయడానికి కాదు. నేను సరసాలాడింది మీరు నన్ను తాగమని బలవంతం చేసినప్పుడన్నా నాగరికత రంగు సీసాల్లోనూ క్లబ్ గోడల్లోనూ ఉందనుకునే మీరు ఎంత చెప్పినా ఎవరు చెప్పినా మారరని, మీరు నడిచే దోవ ముళ్ళ మాటలు మీరే తెలుసుకోవాలని మేమంతా కలిసి ఆడిన నాటకం అండి ఇది. ఇదంతా నిజమేనా రాణి? నిజమండి, నన్ను నమ్మండి. ఇలా ప్రవర్తించి మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. ఏమండి? బాబు, ఈ నాటకంలో పాత్రధారిని వాణి, సూత్రధారులో మేము. నీ మనసుకేమైనా బాధ కలిగితే అందుకు కారణం మేము. మమ్మల్ని క్షమించు. మీరే నన్ను క్షమిస్తారు బంగారే. బాబు, నాగరికత పేరుతో భార్యని బజార్ల వెంట క్లబ్బుల వెంట తిప్పాలనుకునే యువకులు ఒక్క క్షణం ఆత్మశోధన చేసుకోవాలయ్యా. తన భార్య కూడా తనలాంటి మనిషే కనుక మనుషులకు సహజంగా ఉండే బలహీనతల వల్ల ఆమెకి ఎదుటి మగవాడి మీద మోజు కలిగితే దాన్ని తట్టుకునే శక్తి తనకుందా అని ఆలోచించాలి. కరెక్ట్. ఈ కర్మభూమిలో పుట్టిన ఏ మనిషి అది తట్టుకోలేదయ్యా. అలాంటి స్థితి కోరుకోడు. నిజమేనండి. వేదాలు పుట్టిన పవిత్ర భూమి అయ్యా మనది. ఆడదాన్ని అమ్మగా చూసుకోవాలే తప్ప రంగుల బొమ్మగా చూడాలని ప్రయత్నించడం మన సాంప్రదాయం కాదు. విదేశ నాగరికత మోజులో ఎన్ని కాపురాలు కూలిపోతున్నాయో, ఎన్ని జంటలు విడిపోతున్నాయో. పడినట్టుందండి పాపం. ప్రాణానికి ఏమీ హాని లేదు. మనం ఈ కేసు విషయంలో కూడా డ్యూటీలో ఉంటారా? నేను ఎక్కడున్నాను రా? మీ ఇంట్లోనే ఉన్నాను పాపాయ్. శివ 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 శివ. పాపాయమ్మ గారు, అయ్యా, మీ ఒంట్లో నుంచి 2 లీటర్ల రక్తం పోయి. అమ్మో, 2 లీటర్లే? అవునండి, రక్తం ఎక్కించకపోతే ప్రాణం నిలవదన్నారు. మాలో ఎవరి రక్తం సరిపోలేదు. కోటయ్య రక్తం నీ గ్రూప్ తో సరిపోయిందంటే అతను అడిగాం. తనకి ఏమీ అభ్యంతరం లేదని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు. అందుకే కోటయ్య రక్తం నీకెక్కిస్తున్నారు. ఈ అందరానే రక్తం నాకు ఎక్కించడం ఏమిటి అని అంటారా? డాక్టర్ గారు వెంటనే గొట్టం లాగేస్తారు. వెంటనే నీ ప్రాణం పోతుంది. తర్వాత మీ ఇష్టం. వద్దు బాబు వద్దు. సుధా, ఏమిట్రా ఇదంతా? అది అంతే లేవే, ఊరికి ఐరన్ పడితే రక్తం ఎక్కదు. నువ్వు మాట్లాడుకున్న పడుకో. అసలు మరేం భయం లేదండి, కావలసినంత రక్తం ఎక్కించాం. ఓకే ఓకే. మాధవయ్య, సుధా, ఇదంతా నిజమేనా? అక్కడే ఉండు. ఎందుకని? ఎందుకా? ఆ అంటరాని వాడి రక్తం నీలో ప్రవహిస్తోంది. ఇప్పుడు నువ్వు నన్ను ముట్టుకున్నావు అనుకో, తలస్నానం చేయలేక కావాలి. చూడు బాబు, మీ ఇంటి వెనకాల గోడ పక్కనే ఒక పాక వేయించి మీ అమ్మని అందులో పెట్టు. అలాగే. కాకపోతే ఈ వయసులో ఎక్కడికి పోతుంది పాపం. పాకలో ఉంటే ఉండనివ్వండి, కానీ ఆ బావి మాత్రం ముట్టుకోకుండా చూడండి. ఎందుకండి? నీళ్లు బయటపడిపోతాయండి. అయ్యో, కరెక్ట్ కరెక్ట్. ఓ పొయ్యి కట్టిద్దాం, రోజు కాసిన బియ్య ఇద్దాం, ఆడో మూడో వండి తింటారులేండి. బాబాయ్ గారు, మీరు ఏమనుకోపోతే ఆ వంట ఏంటో నేనే వండి మీకు పెడతాను. అసలు ఏమిటో ఈ గందరగోళం? నేను అంటానందాన్ని ఎలా అయ్యానరా? కోటలో మైలబడిన రక్తం ప్రవహిస్తుందనేగా వాడిని అంటరాని వాడు అన్నారు. మరి ఇప్పుడు మీలో ప్రవహించే రక్తం కూడా ఆ రక్తమేగా. అందుకని మేము కూడా నిన్ను అంటుకోకూడదు. ఏమండి, వాడి రక్తం నాకు ఎక్కించినంత మాత్రాన నేను అంటానందాన్ని ఎలా అయ్యాను? అందరి రక్తం ఒకటేగా. ఏమిటేమిటి? అందరి రక్తం ఒకటే కదా అంటున్నా. అది అన్నావు కదా ఆ మాట.
ఈ మాటే మీ నోట వినాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నామమ్మా. పెద్దింటి పుట్టిన చిన్న మనసు కలవాడే అంటరానివాడు, చిన్నింటి పుట్టిన పెద్ద మనసు గలవాడు అంటరానివాడు కాడు అని ఒప్పుకున్నావుగా? ఒప్పుకుంటానండి. అదే విషయం. బుద్ధి గడ్డి తిని పిచ్చి పిచ్చి పనులు చేశాను. అలాంటివే మనసు పెట్టుకోకండి. మీరు చేయవలసిన పని ఇంకొకటి ఉందమ్మా. చెప్పండి. మీ గౌరీ కోటయ్య ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వారెవరూ పెళ్లి చేసుకోవటానికి మీరు ఒప్పుకుంటారుగా? అలాగే మీ ఇష్టమే నా ఇష్టం. అంతకంటే నాకు ఇంకేం కావాలండి? తల్లి ఈ రోజు మీరు నాకు ఇచ్చారు, ఈ రోజు నుంచి మిమ్మల్ని పాపాయమయ్యారు అంటారు. ఏమా? అలాగే నాయన. వెరీ గుడ్. మనం 3వ డ్యూటీ కూడా పూర్తయిపోయింది. వస్తాం. ఎవరండి? బాబాయ్ గారు, ఎవరు మీరు? మా అందరి జీవితాలు బాగా చేయడం కోసం ఎందుకు ఇంత శ్రమ పడ్డారు? ఇప్పటికైనా చెప్పండి. చీకటి చూస్తున్న మా జీవితాల్లో వెన్నెలు కురిపించడం కోసం మీరు ఎంతో డబ్బు ఖర్చు చేశారు, ఎంతో శ్రమదానం చేశారు. చెప్పండి, ఎవరు మీరు? చెప్పండి. మాదో విచిత్రమైన కథ పాప. మొదట్లో పూట గడవని స్థితిలో ఉండేవాడు.